ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హాయ్, అందరూ ఎలా ఉన్నారు? మీరు థంబ్‌నెయిల్ చూసుంటే ఈ పాటికే మీకు క్లియర్ కట్‌గా అర్థమైపోయి ఉంటుంది. మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామో. చాలామంది ఇప్పటికీ స్టిల్ అడుగుతున్నారు. కళ్యాణ్ పడాల రీ ఎంట్రీ ఉందా? 'కుక్కు విత్ జాతిరత్నాలు' సీజన్ 2లో అట్‌లీస్ట్ ఆ ఫైనల్ డే ఒక్కరోజన్నా వస్తాడా స్పెషల్ గెస్ట్‌గా అనే దాని గురించి చాలామంది అడుగుతున్నారు. దాని గురించి క్లియర్ కట్‌గా ఈ వీడియోలో ఉండబోతుంది. ఇదే ఫైనల్ వీడియో. ఇంక రీ ఎంట్రీ గురించి ఇంక నేను మళ్ళీ చేయాలనుకోవట్లేదు. దయచేసి వినండి నేను చెప్పేదేంటో. అండ్ దాని తర్వాత అగ్ని పరీక్ష సీజన్ 2 ఏదైతే ఉందో దానికి మనకి కామనర్స్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ పడాల, డీమోన్ పవన్, తనూజ వీళ్ళ ముగ్గురులోంచి ఎవరు వస్తున్నారు ఏంటి దాని గురించి కూడా క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. చాలామంది అడుగుతున్న క్వెషన్స్ ఈ వీడియోలో ఈ 2 టాపిక్స్ గురించి అయితే నేను క్లారిటీ అయితే ఇద్దామనుకుంటున్నాను మీకి. వీడియో చూసే ముందు దయచేసి లైక్ చేసి హైప్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ డౌట్ క్లారిఫై అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా కొత్త అతిథులు ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఫ్యామిలీలో కలిసిపోండి. దాని తర్వాత అగ్ని పరీక్ష సీజన్ 2, దాని తర్వాత బిగ్ బాస్ 10 అండ్ అలాగే కళ్యాణ్, తనూజ అన్ని అప్డేట్స్ అండ్ అలాగే డీమోన్, పవన్, రీతు వీళ్ళ అప్డేట్స్ అన్నీ ప్రతి ఒక్కటి మా యూట్యూబ్ ఛానల్లో ఉండబోతున్నాయి. నా కష్టాన్ని, నా హార్డ్ వర్క్ని గుర్తించి ఆ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే నేను ఆల్రెడీ చాలాసార్లు నా ఇన్‌స్టాలో చెప్పాను. అండ్ అలాగే కొన్ని వీడియోస్ కూడా చేశాను. రీ ఎంట్రీ అనేది ప్రస్తుతానికైతే క్లారిటీ అనేది లేదండి. ఎందుకంటే మనకి కళ్యాణ్ పడాల ఆల్బమ్ సాంగ్ బిజీలో అయితే ఉన్నాడు. అండ్ అది అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అంటే దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చాను. 'పెద్ది' మూవీ వల్ల కొంచెం పెండింగ్‌లో ఉంది. ఎడిటింగ్ అయితే అయిపోయింది కంప్లీట్‌గా. మరి ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కళ్యాణ్ పడాల ఖాళీగానే ఉన్నాడు కదా, రావచ్చు కదా అంటే ఏం చేస్తున్నాడంటే ప్రెజెంట్ వెబ్ సిరీస్‌ల స్టోరీలు అయితే వింటున్నాడంట. ఆ వెబ్ సిరీస్‌లు గాని ఓకే అయితే మాత్రం ప్రెజెంట్ ఖచ్చితంగా వెబ్ సిరీస్‌లు అయితే చేస్తాడు. ఇప్పుడు 'కుక్కు విత్ జాతిరత్నాలు' సీజన్ 2 ఇంపార్టెంటా? తన కెరియర్ ఇంపార్టెంటా? తనేదో నెక్స్ట్ మనకింక వెబ్ సీరీస్‌లు చేయాలి, మూవీస్ చేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. 'బిగ్ బాస్' హౌస్ నుంచి వచ్చి చాలా రోజులు అయిపోతుంది. దీని తర్వాత 'అగ్ని పరీక్ష' స్టార్ట్ అవబోతుంది. 'బిగ్ బాస్ 10 స్టార్ట్ అవబోతుంది. ఈ ఫేమ్ ఉన్నప్పుడే కొంచెం మనం ఉపయోగించుకోవాలని చెప్పేసి తను వెబ్ సీరీస్‌లు చేయాలని, మూవీస్ చేయాలని తన ఆలోచనలో తనున్నాడు. మీరేమంటారంటే ఈ షోకి రావాలి, ఆ షోకి రావాలి, ఈ ఇంటర్వ్యూకి రావాలి, ఆ ఇంటర్వ్యూకి రావాలని మీరంటారు. అదంతా అవ్వదు కదండీ. మీరు అర్థం చేసుకోవాలి కదా! యాస్ ఏ ఫ్యాన్స్‌గా మీరు కూడా అర్థం చేసుకోవాలి. కొంచెం సపోర్ట్ చేయాలనమాట. రీ ఎంట్రీ ఎందుకు లేదంటే అయిపోయింది. అక్కడితో అయిపోయింది. కొన్ని రోజులు ఉన్నాడు. మనల్ని అలరించాడు. అండ్ ఉన్న రోజులు ఆ కుకింగ్ రాకపోయినా కానీ తన హార్డ్ వర్క్స్ మీకోసం, ఫ్యాన్స్ కోసం ఎలాగన్నా ఏదో ఒకటి చేయాలి. వాళ్ళని మనం ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి అప్పటి వరకు వచ్చాడు. తర్వాత ఆల్బమ్ సాంగ్ అనేది ఎడిటింగ్‌లో ఉంది. ఆ డబ్బింగ్స్ అవన్నీ కొంచెం ఉన్నాయని చెప్పేసి వెళ్ళి కొంచెం బిజీ అయితే అవ్వడం జరిగింది. అండ్ అక్కడ క్లారిటీగా వీడియోలో కూడా ఆ రోజు ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా రాను అన్నట్లే చెప్పాడు. అండ్ అక్కడ ప్రదీప్ అన్న కూడా ఒకవేళ వచ్చేలా ఉంటే చెప్పేవాడు. ఏమి ఇబ్బంది పడొద్దు, ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ వస్తాడు అని చెప్పేవాడు. అలా చెప్పలేదంటే ఏంటి అర్థం? జడ్జెస్ కూడా క్లియర్ కట్‌గా చెప్పారు. క్లియర్ ఎలిమినేట్ అయ్యాడని చెప్పారనమాట. దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలి. ఎలిమినేట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంక మీరు దేని గురించి ఆలోచించాలంటే నెక్స్ట్ వచ్చే వెబ్ సీరీస్‌లు అయితేమి, కళ్యాణ్ పడాల ఏ మూవీస్ చేయబోతున్నాడు, ఏంటి వాటి గురించి నేను ప్రతి ఒక్క దాని గురించి కనుక్కుంటున్నాను. వెబ్ సీరీస్‌లు స్టోరీలు అవి ఇవి అయితే వింటున్నాడంట. ఒకవేళ గాని స్టోరీస్ ఫిక్స్ అయిపోయి ఖచ్చితంగా చేస్తున్నాడు అనే అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాం. దానికోసమే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుంది. అదే మీరు చేయాల్సిన పని. దీని గురించి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు తన ఫ్యూచర్ తను ఖచ్చితంగా చూసుకోవాలండి. ఎందుకంటే ఆర్మీ జాబు అక్కడ మానేసి ప్రెజెంట్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. ఆర్మీ జాబ్ అంటే అందరికి తెలుసు. అది గవర్నమెంట్ జాబు. అంటే తన చిన్నప్పటి గోల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఫైట్ చేస్తున్నాడు. ఆ ఫైట్ వెనక మీరు నిల్చోండి. ఏమన్నా ఒక యూట్యూబ్‌లో కావచ్చు, ఇన్‌స్టాలో కావచ్చు, ఏమన్నా ఒక పోస్ట్ పెట్టినా, ఏమన్నా తన వెబ్ సిరీస్ గురించి కొంచెం ప్రమోట్ చేయమని చెప్పినా, ప్రమోట్ చేయండి. స్టేటస్‌లు పెట్టండి. నలుగురికి తెలిసేలా చేయండి. ఎందుకంటే ఒక కామనరు, ఒక మిలిటరీ మ్యాను వచ్చి ఒక జవాను ఇలా వచ్చి ట్రై చేస్తున్నాడు. అండ్ అంతమంది కొన్ని లక్షల మంది 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు ఆదరించారు. ఇప్పుడు కూడా కొంచెం ఆదరిస్తే తను కొన్ని మూవీస్ చేసి తను ఏంటో తను ప్రూవ్ చేసుకుంటాడు. ఎవరెవరో చేస్తున్నారు మూవీస్. అండ్ మన ఒక ఎంత ఒక అసలు 'బిగ్ బాస్'కి వెళ్ళకముందు 100 మెంబర్స్ ఫాలోవర్స్ ఇన్‌స్టాలో. అలాంటిది 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో అంతమంది సెలబ్రిటీస్‌ని ఢీకొట్టి విన్ అవ్వడం అంటే మామూలు విషయమా? అస్సలు మామూలు విషయం కాదండి. అక్కడ అందులో ఫస్ట్ టైమ్ కెమెరాస్‌ని అక్కడ మొత్తం కెమెరాస్ అన్నీ ఉన్నాయని తెలిసి కూడా ఆ ఫియర్ పోగొట్టుకొని అంతమందితో ఫైట్ చేస్తూ ఉండడం అంటే రియల్ ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళకే అర్థమవుద్ది హౌస్‌లో ఉండి. ఎంత ఫైట్ చేశాడో ఏంటో అనేది. అండ్ ఎంతో నెగటివిటీ బయటున్నప్పుడు. ఒక సెల్యూట్ చేస్తే ఏంటి మరీ సెల్యూట్ చేయాలా? ఓట్ల కోసం సెల్యూట్ చేయాలా అని చెప్పేసి, ఒక అమ్మాయితో మాట్లాడితే అమ్మాయిలు పిచ్చని చెప్పేసి,
ఎంతెత్తు ఎవరెవరో పిఆర్లు వాళ్ళు వీళ్ళు రకరకాల ప్రయోగాలు చేశారు డౌన్ఫాల్ చేద్దామని. ఎక్కడ తగ్గలేదు. తనేంటో తను ప్రూవ్ చేసుకున్నాడు. మొత్తానికి వాళ్ళ నాన్నగారు వచ్చి కూడా కొన్ని సపోర్టింగ్ ఆ మాటలైతే ఏదైతే చెప్పాడో గూస్ బంప్స్. ఓట్లు ముఖ్యం కాదురా, గెలవడం ముఖ్యం కాదు, జనాల హృదయాలు గెలుచుకోవడం ముఖ్యం అని కొన్ని మాటలు చెప్పారు కదా. అది ప్రతి ఒక్కరికి కళ్యాణ్ పడాలకే కాదు, ప్రతి ఒక్క యువత ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే మాటలనే చెప్పొచ్చు. అండ్ అక్కడే తనూజని కూడా క్రాస్ అయిపోయి ఫస్ట్ ప్లేస్లో వచ్చి అక్కడి నుంచి ఇంకెక్కడ డౌన్ఫాల్ మనం చూడలేదు. కళ్యాణ్ పడాల అది ఆ రకంగా అయితే వెళ్ళాడు అనమాట. అండ్ దీని గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇంక ప్రతిసారి ఆ ఒక్క షోని ఇంక మర్చిపోండి. ఆ ఒక్క షో కాకపోతే ఇంకా ఎన్నో వెబ్ సిరీస్లు అవన్నీ వస్తున్నాయి. దాని గురించి ఆలోచించండి అని చెప్తున్నాను. ప్రతి ఒక్క అప్డేటు నేను ఇస్తూనే ఉంటాను, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. దాని తర్వాత వచ్చేసి కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 2లో అసలు ఎవరు రాబోతున్నారు జడ్జెస్గా. జడ్జెస్ పెట్టిన జడ్జెస్నే మళ్ళీ పెట్టరండి. ప్రతిసారి ఆ జడ్జెస్నే పెట్టుకుంటూ రారు, మారుస్తూ ఉంటారు. ఇప్పుడు బజ్ అప్పుడు మారుస్తూ ఉంటారు కదా ప్రతి ఇయర్. ప్రీవియస్ వీక్ ఇప్పుడు ఈసారి బజ్కి ఎవరు వస్తారు, బిగ్ బాస్ 9 నుంచి ఎవరినో ఒకరిని తీసుకొస్తారు ఖచ్చితంగా. అలా మారుస్తూ ఉంటారు. సేమ్ అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా మారుస్తారు. కాకపోతే ఈసారి కళ్యాణ్ పడాల కొంచెం విన్ అయ్యాడు కాబట్టి కామనర్గా వెళ్ళి, అండ్ డీమోన్ పవన్ థర్డ్ ప్లేస్లో వచ్చాడు కాబట్టి, అండ్ తనూజ గారు ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది. అండ్ తనూజ గారు కూడా దాదాపు సెకండ్ ప్లేస్లో వచ్చి తనేంటో తను ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఒక లేడీగా అయితే తీసుకునే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి. అండ్ డీమోన్ పవన్, కళ్యాణ్ వీళ్ళిద్దరిలోంచి ఒకరినైతే తీసుకునే ఛాన్సెస్ హైలీ ఉన్నాయని అయితే చెప్తున్నారు. అండ్ మీకు క్వశ్చన్ వేస్తున్నారు, వీళ్ళ ముగ్గురులోంచి ఇద్దరిని సెలెక్ట్ చేయమంటే, ఒకవేళ మీకే ఓటింగ్ పోల్ పెట్టి వీళ్ళ ముగ్గురులోంచి ఇద్దరిని సెలెక్ట్ చేయమంటే మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు? కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎక్కువగా ఎవరి పేరు వస్తుందో చూద్దాము. ఒకవేళ ముగ్గురు వచ్చినా ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ముగ్గురిని తీసుకోరు, ఎందుకంటే అక్కడ జడ్జెస్ ఉండేదే ముగ్గురు కాబట్టి ఖచ్చితంగా ఇద్దరిని తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బయట వాళ్ళని ఎవరినైనా ఇంకో సెలబ్రిటీని ఒకరినైతే తీసుకొస్తారనమాట. అండ్ చాలా ఈసారి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఇది అగ్ని పరీక్ష సీజన్ 2. పోయినసారి అందులో ఫస్ట్ సీజన్ కాబట్టి అందరూ కొంచెం భయపడుతూ అలా ఇలా కొంచెం జంకుతూ చేశారనమాట. ఈసారి ల్యాక్స్ ఆఫ్ అప్లికేషన్స్ నుంచి ఫిల్టర్ చేస్తే ఎలా ఉంటుందంటే, మంచి పట్టున్న వాళ్ళనే 100 మెంబర్స్ని తీస్తారు బయటికి. మళ్ళీ ఆ 100 మెంబర్స్ నుంచి 45 మెంబర్స్ని ఫిల్టర్ చేసి వీటికి తీసుకొని వస్తారంటే అన్ని లక్షల మందిలో నుంచి 45 మందిని ఫిల్టర్ చేసి స్టేజ్ మీదకి తీసుకొచ్చారంటే వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళు ఏ రేంజ్లో ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. సెలబ్రిటీస్ని మించి ఉంటారు. వాళ్ళన్నిటికీ ధైర్యం అయితే అన్నిటికీ తెగించి వస్తారనమాట. వాళ్ళని అక్కడ ఎదుర్కొని వాళ్ళకి ఆ టాస్కులు పెట్టడం, అవన్నీ వీళ్ళు లోపల ఉంటారు, ఎలా ఉంటారు ఏంటి, ఆ లోపల ఉండే ఆ టాస్కులు అయితే వీళ్ళు ఎదుర్కోగలరా, వీళ్ళకంత ఉందా లేదా, ఫిజికల్ స్ట్రెంత్ ఎంత ఉంది, ప్రతి ఒక్క దాని గురించి టెస్ట్ చేసి లోపలికైతే పంపించడం. కోవిడ్ టెస్ట్ చేసి పంపిస్తారు కదా, అలా చేసి పంపిస్తారు అనమాట. వీళ్ళ ప్రతి ఒక్కరిని వాళ్ళలోంచి 10 మెంబర్స్ని పంపిస్తారు. ఈసారి ఆ కామనర్స్ని 10 మెంబర్స్ని, సెలబ్రిటీస్ని 10 మెంబర్స్ని అయితే తీసుకోబోతున్నారు. ఈసారి బిగ్ బాస్ 10 కాబట్టి చాలా గ్రాండ్గా అయితే ఉండబోతుంది. 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటుంది బిగ్ బాస్. అదనమాట మ్యాటర్. అండ్ ఖచ్చితంగా మీరైతే ఓటు అయితే వేయండి. ఓటు అంటే అదే, ఆ ముగ్గురులోంచి ఇద్దరి పేర్లు ఒకవేళ మీకు కానీ ఇస్తే ఆప్షను, ఆ ఇద్దరిని ఎవరిని సెలెక్ట్ చేస్తారో వాళ్ళ పేర్లు అయితే కొంచెం కామెంట్ చేయండి. ఇదనమాట. అండ్ వీటి గురించి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వీడియో చేసినా అది మీకోసమే, నా హార్డ్ వర్క్ని గుర్తిస్తారనుకుంటున్నాను. అండ్ ఇంకో మంచి అప్డేట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.